ఇండస్ట్రీలో ఆయన ఓ తోపు హీరో. కానీ 30 ఏళ్ల వయసులో తనకంటూ 16 ఏళ్ల చిన్న వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరి ప్రేమ పెళ్లి అప్పట్లో సినీ రంగంలో హాట్ టాపిక్ అయ్యిందట. అప్పటికే సినిమాల్లో అగ్ర హీరో అయినప్పటికీ తన పెళ్లి విషయంతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడట. ఇంతకీ అతడు ఎవరు? ఏ హీరోయిన్ ను పెళ్లి చేసుకున్నాడు? ఈ స్టోరీలో వాచ్ చేసేయండి. వెండితెరపై తమ సహజ నటనతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో మెప్పించిన నటీనటులు చాలా మంది ఉన్నారు. కానీ సినీ రంగుల ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న తారల వ్యక్తిగత జీవితాలు మాత్రం ఆశ్చర్యకరంగా సాగుతుంటాయి. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చాలా మంది అంటుంటారు. ఇక అదే మాటను నిజం చేశాడు ఓ స్టార్ హీరో. తనకంటే వయసులో చాలా చిన్న అమ్మాయిని వివాహం చేసుకున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు, డింపుల్ కపాడియా. 1973లో విడుదలైన బాబీ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె తొలి సినిమా రిషి కపూర్ సరసన నటించింది. మొదటి సినిమాతో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఆమె సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాకు పెద్ద అభిమాని అని సమాచారం. ఇక డింపుల్ కపాడియా ఒకసారి ఆమెకు విమాన ప్రయాణంలో రాజేష్ ఖన్నాను కలిసే అవకాశం వచ్చిందట. అప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. తనకంటే 15 సంవత్సరాలు పెద్దవాడైన రాజేష్ ఖన్నాను డింపుల్ కపాడియా వివాహం చేసుకుంది. ఆమె రాజేష్ ఖన్నాతో తన వివాహాన్ని తన జీవితంలో అతిపెద్ద మైలురాయిగా భావించింది. పెళ్లి తర్వాత రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియాను సినిమాల్లో నటించవద్దని పట్టుబట్టారని టాక్. అందుకే ఆమె సినిమాలకు దూరంగా ఉండిపోయింది. రాజేష్ ఖన్నా డింపుల్ కపాడియాలకు ట్వింకిల్ ఖన్నా, రంగి ఖన్నా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వరుస వైఫల్యాల తర్వాత రాజేష్ ఖన్నా మద్యానికి బానిసయ్యారని, ఇంట్లో సమస్యల్లో చిక్కుకున్నారని అంటారు. రోజు జరిగే గొడవలతో విసిగిపోయిన డింపుల్ కపాడియా రాజేష్ ఖన్నా ఇంటిని విడిచిపెట్టింది. భర్త నుంచి విడిపోయిన తర్వాత డింపుల్ తన పిల్లలను ఒంటరిగా పెంచిందని తెలుస్తోంది. అంతేకాకుండా రాజేష్ ఖన్నా తన ప్రియురాలు అనిత అద్వానీతో కలిసి జీవించడం స్టార్ట్ చేశాడని టాక్. అయితే జీవితాంతం రాజేష్ ఖన్నా తన ప్రియురాలితోనే కలిసి ఉన్నాడట. కానీ డింపుల్ మాత్రం అతడికి విడాకులు ఇవ్వకుండానే దూరంగా ఉండిపోయిందట. ఒక ఇంటర్వ్యూలో రాజేష్ ఖన్నా మాట్లాడుతూ డింపుల్ కపాడియా తనకు విడాకులు ఇవ్వడానికి ఇష్టపడలేదని, దానికి కారణం కేవలం తనకే తెలుసని చెప్పారు. ఇలా వారి జీవితాలు మారిపోయాయి.